నిండు నూరేళ్లు ఒక పచ్చడి పసుపు కుంకుమలతో బతకాల్సిన ఒక ఆడపడుచుని వెంకయ్య నాయుడు గారి భార్యని పసుపు కుంకాలు చెడిపేసిన వాడు ఈ ఎమ్మెల్యే. ఎమ్మెల్యే గెలిపించాలా? ఎమ్మెల్యేని గెలిపించాలా? వైసీపీ ఎప్పుడు కూడా బెదిరింపులతోటి, భయంతో, గూండాగర్దీతోటి. గూండాలకు భయపడతారా మీరు? గూండాగర్దీకి భయపడతారా? మనకి ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం అంటాం, రాయలసీమ వెనుకబాటుతనం అంటాం. కానీ ప్రకాశం జిల్లా, మన ఉమ్మడి ప్రకాశం జిల్లా వెనుకబాటుతనం గురించి ఎవ్వరూ మాట్లాడరు. ఎక్కడికి వెళ్ళినా నాకు ఒకటే, నేను చిన్నప్పుడు అదృష్టం కొద్దీ మా నాన్నగారు ఆంధ్రప్రదేశ్లో దాదాపు అన్ని జిల్లాల్లో ఎంతో కొంత పనిచేశారు. ప్రకాశం జిల్లాలో నేను కూడా పెరిగా, కనిగిరిలో పెరిగాం, ఒంగోలులో. సో నాకు కష్టాలు తెలుసు. ఇక్కడ కనిగిరిలో మనం కూర్చోబెట్టి ఫ్లోరోసిస్ ఉందని మేము మా నాన్నగారికి ఆ ఇబ్బందులకరమైన పరిస్థితులు చూసిన వాడిని నేను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక వెలిగొండ ప్రాజెక్ట్ వస్తే మార్కాపురం, గిద్దలూరు, నెల్లూరు జిల్లాకు కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ వ్యక్తి నీళ్లుని పూర్తయినా కానీ నీళ్లు వదలక ఖాళీ సొరంగాల్ని ప్రారంభోత్సవం చేసిన వ్యక్తి. కూటమి లక్ష్యం ఒకటే, ప్రతి చేతికి పని, ప్రతి చేనుకి నీరు. ఇదే కూటమి తాలూకు లక్ష్యం. మనకి ముఖ్యంగా ఎవరికైనా కావాల్సింది 6 ఉన్నాయి మనకి. ఒకటి సాగునీరు, తాగునీరు, విద్య, వైద్యం, ఉపాధి, లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్ విషయం తీసుకుంటే వెంకయ్య నాయుడికి హక్కు లేదా? ఇక్కడ ఎమ్మెల్యే మా అడిగే హక్కు లేదా? నా కాలనీకి, నా రోడ్లకి, మా పంచాయతీలకి నీళ్లు రావట్లేదంటే కూర్చొని బెదిరించి చంపించేలా చేశారు. అతన్ని పోయి ఇంకొక ఎవరినో పట్టుకొచ్చారు. అన్నేరవి కావచ్చు, మన్నేరవి కావచ్చు, ఎవరైనా కావచ్చు, వైసీపీ ఎమ్మెల్యే ఎవ్వరు ఇంకొకసారి మనకి అందలం ఎక్కించామా మన భవిష్యత్తుని చంపేస్తారు. వైసీపీని గెలిపించాలనుకుంటున్నారా? ఇందాకే 2 సభల్లో చెప్పా, ఓట్లు ఎలా అడుగుతాం మనం? ఓట్లు ఎలా అడుగుతాం? 2 చేతులెత్తి ఓట్లు అడుగుతాం, ప్రాధేయపడతాం. అంతేగాని వైఎస్ జగన్ లాగా సిద్ధం మీరు ఓటేయండి, ఓటేయాలి. మీరు ఎవరిని బెదిరిస్తున్నావు? ఎవరిని బెదిరిస్తున్నావు? బెదరటానికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇది. నీ ఇంట్లో నువ్వు భయపెట్టుకో, నీ నియోజకవర్గంలో నువ్వు భయపెట్టుకో. నేను దశాబ్దం నుంచి మీలాగా కడుపు మండే 2009లో పార్టీ పెడితే నడపలేకపోతే దమ్ము ధైర్యంతో దశాబ్దం నుంచి పార్టీ నడుపుతా వచ్చాం. ఎలా నడపగలిగాను? మీరిచ్చిన ధైర్యం, మీరిచ్చిన దమ్ము, మీరు గుండెల్లో రోడ్ల మీదకి వచ్చి వెంకయ్య నాయుడు లాంటి దమ్మున్న జన సైనికులే జనసేన వెన్నెముకకి కొండంత బలం, కొండంత అండ. ఈ 5 సంవత్సరాలు వైసీపీ ఏ నియోజకవర్గంలోనైనా సరే అరాచకాలే, అందరినీ భయపెట్టడమే. మొన్న సభలో కూడా చెప్పాను, తెలుగుదేశం నాయకులకు కూడా చెప్తున్నా, తెలుగుదేశం నాయకులకి, పెద్దలకి కూడా, నాకు బలం ఉండి కూడా గిద్దలూరులో ఒంటరిగా పోటీ చేసే సత్తా ఉండి కూడా 5 కోట్ల ప్రజల క్షేమం కోసం
జన సైనికులు తగ్గి జనసేన తగ్గి మన తెలుగుదేశం అభ్యర్థిని పెట్టడం జరిగింది. చంద్రబాబు గారు జైల్లో ఉంటే అందరూ భయపడతా ఉన్నారు. అందరూ భయపడతా ఉంటే నేను ఒక్కడినే రాజమండ్రి జైలుకి వెళ్ళి ఆయనకి నా మద్దతు తెలియజేశాను. దేనికి? నాకు ఒంటరిగా పోటీ చేసే సత్తా లేక కాదు. పోయినసారి 153 స్థానాల్లో పోటీ చేశాం. ఎన్ని ఓట్లు వచ్చినాయని కాదు, దమ్ముగా పార్టీని నడపగలమా లేదా అనేది. స్థానికంగా ప్రతి పోలీస్ వారిని కూడా వైసీపీ కార్యకర్తలా మార్చేశారు అని చెప్పి అందరూ భయపడతా ఉంటే ఒకటే మాటిస్తున్నా, పోలీస్ శాఖ మీద నాకు గౌరవం ఉంది. వారిని భయపెడితే వారు కూడా ఏం చేయలేరు. ప్రజాస్వామ్యం నిలబడాలి అంటే ఈరోజు రోడ్ల మీదకి వచ్చారు కదా, ఈరోజు రోడ్ల మీదకి వచ్చారు. ఈ ధైర్యమే జగన్కి వైసీపీ నాయకులకి వెన్నులోంచి చలి తెప్పిస్తుంది. వెన్నులోంచి ముఖ్యంగా రైతాంగానికి అది మా వాళ్ళ హుషారండి. ఎర్ర తువ్వాళ్ళు ఎగరేయటం మా వాళ్ళ హుషారు. ఈ హుషారే, ఈ ధైర్యమే ఈ రోజున 5 కోట్ల మంది ప్రజల్ని గుండెల్లో పెట్టుకుని రక్షించేలా చేసింది. వైసీపీ గూండాల నుంచి దమ్ముగా ధైర్యంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఉంది అంటే జన సైనికుల గుండె ధైర్యం, జన సైనికుల గుండె బలం. కూటమిది నదుల అనుసంధానం, ప్రాజెక్టులను అనుసంధానం చేయాలని, మనకి తెలుగు గంగా గుడ్లమోటు ప్రాజెక్టు అనుసంధానం దశాబ్దాల కళ. సరైన వాళ్ళు కాంట్రాక్టుల కోసం జల దోపిడీలు చేసేవాళ్ళు కాదు. తెలుగు గంగా గుడ్లమోటుని రెండింటినీ అనుసంధానం చేయగలిగే కూటమిది. సమయం పట్టినా కానీ నేను మీకు మాటిస్తున్నాం, మేము కూటమి నుంచి ఈ బాధ్యతని పూర్తి చేస్తాం. వెలుగొండ ప్రాజెక్ట్ని ఖాళీగా వదిలేశాడు, సొరంగాలు ఖాళీ చేశాడు, ఉత్తి సొరంగాలను ఓపెన్ చేశాడు. కూటమి ప్రభుత్వం రాగానే వెలుగొండ ప్రాజెక్టుకి నీళ్లు నింపి మొత్తం ఎక్కడైతే అవసరాలు ఉన్నాయో మొత్తం దాన్ని పచ్చగా పొలాలకి సాగునీరు అందించేలా మనకి బాధ్యత తీసుకుందాం. ముఖ్యంగా వైశ్య సామాజిక వర్గానికి పొట్టి శ్రీరాములు గారు మనకి రాష్ట్రాన్ని బలిదానం మీద వచ్చిన నేల ఇది. అలాగే వైశ్య సామాజిక వర్గానికి కూడా ఇప్పుడు దాకా ఎవరు చేయలేదు. కన్యకా పరమేశ్వరి బలిదానాన్ని రాష్ట్ర దినోత్సవం మనకి రాష్ట్రం బాధ్యత తీసుకొని అధికార దినోత్సవంగా జరుపుకుంటుంది. మన ప్రభుత్వం రాగానే యువతకి చెప్తున్నాను, మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయిస్తాం. వచ్చి రాగానే మొదటి సంతకం మెగా డిఎస్సి నోటిఫికేషన్. అలాగే 20 లక్షల ఉద్యోగాలని మనకి 5 సంవత్సరాల్లో చేసే బాధ్యత, ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. మీరు చూడండి, యువతలో ఏ శక్తి దాగుంటుందో మనం చెప్పలేమని చెప్తా ఉంటాం. ఇదే ప్రకాశం జిల్లాలో 2013 బ్యాచ్కి చెందిన కానిస్టేబుల్ ఉదయ్ కృష్ణారెడ్డి ఈ మధ్యన సివిల్స్ లో 780 ర్యాంక్ సాధించాడు. అంటే ఒక కష్టం, ఒక అవమానం. ఉదయ్ కృష్ణారెడ్డిని ఒక మాట అనిపిస్తే పై అధికారులు
పంతం పట్టి 786 ర్యాంకు సంపాదించాడు. అలాంటి ఉదయ కృష్ణారెడ్డిలు ఎంతమంది ఉన్నారో యువతుల్లో. మనకి స్కిల్ డెవలప్మెంట్, అందరూ కుల గణాంకాలు తీసుకుంటారు. కుల గణాంకాలతో పాటు నేను కోరుకుంటుంది ప్రతిభా గణాంకాలు. మీలో ఏ సమర్థత ఉంది, ఏ ప్రతిభ ఉంది, ఏ అభిరుచి ఉంది, ఆ లెక్కలు కూడా తీసుకుంటాం. మన ప్రతి చోట ఒక ఉదయ కృష్ణారెడ్డి లాంటి బలమైన యువతని బయటికి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రతిభా గణాంకాలు తీసుకుంటాయి. ఇప్పుడు దాకా భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా జగన్ ఆరోగ్యశ్రీ పథకం కింద హాస్పిటల్స్ కి 1200 కోట్ల రూపాయలు ఎక్కొట్టాడు. అదే మన కూటమి ప్రభుత్వం ఒక్కొక్క కుటుంబానికి మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పుడు దాకా రాష్ట్రంలో కాదు, ఏ దేశంలోనే ఏ రాష్ట్రం ఇవ్వాల. 25 లక్షల రూపాయలు ఆరోగ్యానికి హెల్త్ బీమా మన కూటమి ప్రభుత్వం చేస్తా ఉంది. ప్రతి మహిళకి, కుటుంబాన్ని నడిపే ప్రతి మహిళకి 3 గ్యాస్ సిలిండర్లని ఉచితంగా అందజేస్తున్నాం. పంచాయతీ నిధుల్ని, మనకి కేంద్రం నుంచి వచ్చే పంచాయతీ నిధుల్ని నేరుగా పంచాయతీలకు వచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే ఓల్డేజ్ పెన్షన్ 4000కి ఇంటికే తీసుకొస్తాం. ముఖ్యంగా దివ్యాంగులు ఉన్న కుటుంబాలకి నెలకి 6000 రూపాయలు, ప్రతి దివ్యాంగులకి నెలకి 6000 రూపాయలు వచ్చేలా చేస్తాం. అలాగే పూర్తిగా కదలలేని పరిస్థితుల్లో ఉన్న దివ్యాంగులకి నెలకి 15,000 రూపాయలు ఇంటికి అందజేస్తాం. అలాగే తలసీమియా లాంటి వ్యాధులు ఉన్న వారికి నెలకి 10,000 రూపాయలు అందజేస్తాం. ఇది కడుప కంబం చెరువు అంటాం. జగన్ది అది కడుపు కాదు, కంబం చెరువు. అది ఎంత తిన్నా సరిపోదు, వాళ్ళ ఎమ్మెల్యేలకి సరిపోదు, మంత్రులకి సరిపోదు. అలాంటి కంబం చెరువు అందరూ గర్వించే కృష్ణదేవరాయలు కట్టింది. 6,000 ఎకరాలు, ఎకరం కాదు, 2 కాదు, 6,000 ఎకరాలు. ఇంతమంది యువతకి ఉపాధి అవకాశాలు కావాలంటే దానిని ఒక టూరిజం ప్రాజెక్టుగా కనుక చేపడితే మొత్తం అన్ని జిల్లాల నుంచి, అన్ని జిల్లా కేంద్రాల నుంచి మనకి ప్రజలు రాగలరు. అంటే ఆలోచించాలి. ఎంతసేపు మీకు కూర్చోబెట్టి ఆయన ఏదో ఇచ్చేవాళ్ళలాగా, మనమేదో ఆయన మోచేతి అంబల్ని తాగేవాళ్ళలాగా. మీరు చెప్పండి, డబ్బులు ఎవడిస్తున్నాడు? మన కష్టం నుంచి కదా, మన కండ కరిగించి కదా, మన శ్రమ దోపిడీ కదా. మనందరం ట్యాక్సులు కడితేనే కదా ప్రభుత్వ ఖజానాకి వెళ్ళేది. జగన్ అంటే ఇచ్చేది. దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజయ్ గారు ప్రారంభించారు. వృద్ధులకు పెన్షన్ దామోదరం సంజయ్ గారు ప్రారంభించింది. ఎవరైనా పెంచుకుంటూ వెళ్లాల్సిందే తప్ప నాయకులు ఎప్పటి నుంచి రాష్ట్ర ఆదేశక సూత్రాలని మనకి అర్థం చేసుకొని ఎప్పటి నుంచో ప్రజలకు నిలబడతా ఉన్నారు. జగన్ కథలు ఏం చెప్తాడు? జగన్ కథలేం చెప్తాడు? తను ఇచ్చేవాడు, మనం పుచ్చుకునేవాళ్ళంట. ఎవడు ఇచ్చేది, ఎవడు పుచ్చుకునేది. ఇది మన సొత్తు. ఇది మనకి మాగుంటు శ్రీనివాసులరెడ్డి గారు ఉన్నారు. ఆయనకి నేను చిన్నప్పటి నుంచి తెలుసు. నాకు నెల్లూరులో పెరిగాను. ఆయనకి నేను ఆల్మోస్ట్ ఆయనకి నేను 7th చదువుతుండగా 8th చదువుతుండగా నుంచి తెలుసు నాకు. ఆయన ఎప్పుడు ప్రజల మనిషి, అండగా నిలబడేవారు. నేను ఈ రోజున మాగంటు శ్రీనివాసులరెడ్డి గారిని, నేను మిమ్మల్ని గెలిపించడానికి, మీ అభ్యర్థిత్వాన్ని గెలిపించడానికి ఇక్కడికి వచ్చాను నేను. కానీ ఒకటే అడుగుతున్నాను మిమ్మల్ని,
నేను ఎప్పుడూ మీలాంటి పెద్దలు, శక్తిమంతులు, ఉపాధి అవకాశాలు కల్పించిన వాళ్ళు, మా ఇంట్లోనే మా బంధువులకు కూడా మీరు ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు, ఆ విషయం నేను మర్చిపోను. మా పెదనాన్న బిడ్డలకు కూడా మీరు ఉద్యోగాలు ఇచ్చారు, నేను మర్చిపోను. కానీ ఈరోజు నేను అడుగుతుంది, మీరు ఎదగండి, మీరు అభివృద్ధి కండి. కానీ మన ఒంగోలు పార్లమెంటు, గిద్దలూరు, మీరు అభివృద్ధి బాధ్యతని మీరు దయచేసి మీరు తీసుకోండి. చూడండి, అక్కడ ఏపీఎస్సీ, ఆర్టీసీ గిద్దలూరుకి డిపో కూడా లేదని చెప్తా ఉన్నాను. గిద్దలూరు డిపోకి మీరు సాధించాల్సిన అవసరం ఉంది. అలాగే దీనిని టూరిజం హబ్గా చేయించండి. అడవులు ఉన్నాయి, నల్లమల అడవులు ఉన్నాయి. మనకి ఇంతమంది యువత మలమలాడుతూ ఉన్నారు. రైతాంగం సాగునీరు లేక కట్టకట్టలాడుతున్నారు. ఎందుకు ఇంతమంది రోడ్ల మీదకి వస్తారంటే ఒక పవన్ కళ్యాణ్ చూసి కాదు, ఎవడన్నా వచ్చి ఈ నేలకి, మా ప్రకాశం జిల్లాకి, మా గిద్దలూరుకి, మార్కాపురంకి, ప్రకాశం జిల్లా నియోజకవర్గానికి వలస వెళ్ళిపోతున్న నేల ఇది. వలస వెళ్ళిపోతున్న నేల ఇది. వలసలు ఆగాలి అని కోరుకుంటున్నాం మీకోసం. దానికోసం పరిశ్రమలు రావాలి. ఒక్కొక్క జగన్తో ఒక సమస్య ఉంది. జగన్కి ఒక సమస్య ఉంది. జగన్ ఎప్పుడు ఒక పచ్చటి మొక్కని కొట్టేయడం తెలుసు తప్ప మనకి పాతి దాన్ని పెంచడం తెలియదు. మొన్న ఈ మధ్యన రైల్వే కోడూరులో వైసీపీ నాయకులు అంతకుముందు ఇప్పుడు కానీ పచ్చని చెట్లు నరికేస్తారు. అరే, ఒక చెట్టును పెంచడం ఎంత కష్టం తెలుసా? ఒక విత్తుని నాటితే అది ఎన్ని సంవత్సరాలు అవుతుంది చెట్టుగా అవడానికి, నీడనివ్వడానికి. ఎంతసేపు భూమి లోపల ఉన్న ఖనిజాలని తవ్వేద్దాం, దోచేద్దాం అంటాం తప్ప, అరే భూమి పైన ఒక 2 అంగుళాలు తవ్వి గింజలు పాతిపెట్టి ఒక రైతులాగా నాగలి పట్టి దున్ని ఒక పంట పొలాలకి నీరు పెట్టి పండిస్తే అది క్షుద్బాధ, ఆకలి తీరుస్తాయి అన్న జ్ఞానం లేదు. భూమి నుంచి ఖనిజాన్ని దోచేవాడికి రైతుకి తేడా అది. నేను రైతు పక్షపాతిని, నేను రైతాంగం పక్షపాతిని, యువత పక్షపాతిని, మహిళల రక్షణకి అండగా ఉండేవాడిని, ఉపాధి అవకాశాలు కావాలని కోరుకునేవాడిని. నేను ఒంగోలులో పెరిగిన వాడిని, కనిగిరిలో ఉన్నవాడిని, కనిగిరిని చూసిన వాడిని. నాకు తెలుసు కష్టాలు ఎలా ఉంటాయో. మనకి ఫ్లోరోసిస్ వచ్చి ఫ్లోరైడ్ నీళ్లు ఎలాగో ఎముకల్ని వంచేస్తాయో తెలుసు. నాకు ఆ కష్టం తెలుసు. రాజకీయాలకు సరదాగా రాలా. అందరూ ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం, రాయలసీమ వెనుకబాటుతనం అంటారు. కానీ ఎవ్వరికీ తెలియని గణాంకాలు. ప్రకాశం జిల్లాలో 150 కోట్లు ఖర్చు పెట్టి పోటీ చేయడానికి డబ్బు ఉంది. కానీ 150 కోట్లు పెట్టి ఒక చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని పూర్తి చేయడానికి మనసు పట్ల. దానికి మేము బాధ్యత తీసుకుంటాం. నేను ఈ రోజున అశోక్ రెడ్డి గారికి ఓటేయమని అడగడానికి వచ్చాను. తెలుగుదేశం పార్టీ తరఫున, కూటమి ప్రభుత్వం తరఫున మాగంటి సుబ్బరామరెడ్డి గారి కోసం వచ్చాం. పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించమని నేను బాధ్యత తీసుకుంటున్నాను. అసెంబ్లీలో పిఠాపురం నుంచి నేను పోటీ చేస్తున్నా. నేను గెలుస్తున్నా. అశోక్ రెడ్డి గారు ఉంటారు. నేను ఒక్క పిఠాపురం కోసం పనిచేయట్లా. 175 నియోజకవర్గాలు, 25 పార్లమెంట్లు, 5 కోట్ల మంది ప్రజలకి పని చేయడానికి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నాను. అందరి కష్టాలకి అందరినీ నేను ఒక్కనే చేయలేను. కాబట్టి అశోక్ రెడ్డి గారు కూడా పక్కనుంటే నేను మన సమస్యని మరింత బలంగా తీసుకెళ్లగలను. ఒక్క పదవి లేకుండా ఒక్క వెంకయ్య నాయుడికే కష్టం వస్తే మొత్తం వచ్చి ఎస్పీ గారి దాకా వచ్చిన వాడిని. మీకు కష్టం వస్తే వెలుగొండ ప్రాజెక్టుకి నీళ్లు కావాలంటే, మన సాగునీటి అవసరాలు కానీ, మన తాగునీటి అవసరాలు కానీ, యువతకి ఉపాధి కానీ ఏది కావాలన్నా నేను మీకు అండగా ఉంటాను. మీకోసం పనిచేసే కూలీని, మీ కుటుంబంలో ఒకడిని, మీ సన్నిహితుల్లో ఒకడిని.
ఈరోజు వైసీపీకి రాగానే వెనక బీసీ కులాల ప్రాతినిధ్యం తగ్గిపోయింది. స్థానిక ఎన్నికల్లో 34% ఉండే బీసీ ప్రాతినిధ్యం 24% పడిపోయింది. అలాగే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల్ని పక్కదో మళ్లించేశాడు, నిధుల్ని పక్కకు పెట్టాడు. 27 దళిత యువత పథకాలని పంపించేశాడు, వెనక్కి పెట్టేశాడు. అందుకనే ఎవరికి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కానీ బీసీ సబ్ ప్లాన్ కానీ ఏ నిధులు ఎవరికి కేటాయించారో వాళ్ళకే ఖర్చు చేస్తాం. అలాగే ఉద్యోగులకి చెప్తా ఉన్నాను, నేను ఉద్యోగి కొడుకుని. ఒంగోలులో మా నాన్నగారు ఆయన ఆల్కహాల్ మనకి లిక్కర్ బ్యారన్ ఆయన వెళ్ళి ఒకసారి ఆయన ఎప్పుడు కొన్ని సందర్భాల్లో మా నాన్నగారితో పాటు కలవడం జరిగింది. సో ఆయన ఎప్పుడు కూడా ఒక వ్యాపారం పెడితే 10 మందికి బాగుండాలి, ఎప్పుడు కూడా ఆయన కల్తీ లిక్కర్ అమ్మలేదు. ఆయన ఎప్పుడు ఆయన వ్యాపారం అది దాన్ని గౌరవించి ప్రజల ఆరోగ్యాన్ని గుర్తించి ఎప్పుడు కల్తీ అది ఎప్పుడు చేయలేదు ఆయన. ఈరోజు నేను కోరుకుంటుంది ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి నేను మాటిస్తా ఉన్నాను, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని దానిని సంవత్సరం లోపు అసెంబ్లీలో డిబేట్లు జరిపి దానికి పరిష్కార మార్గాన్ని కనుక్కొని మీరు రిటైర్ అయితే ఆనందంగా వెళ్లేలాగానే ఉంటుంది. అలాంటి మార్గాన్ని నేను తీసుకొస్తానని మీకు తెలియజేసుకుంటున్నా. అలాగే ఆర్థికంగా వెనుకబడ్డ ఓసీ కులాలకి 10% రిజర్వేషన్ని జగన్ సరిగా సద్వినియోగం చేయాల. అలాగే కూటమి ప్రభుత్వం రాగానే ఏ ఓసీ కులాల్లో ఎక్కడ ఎక్కువ పేదరికం ఉందో ఆ కులాల గణాంకాలు తీసుకొని ఈడబ్ల్యూఎస్ వారికి ఆర్థికంగా వెనుకబడ్డ తరగతులకి ఆ రిజర్వేషన్ని ముందుకు తీసుకెళ్తాం. అలాగే మనకి చాలా సందర్భాల్లో మనకి గిద్దలూరులో కూడా కనీస మౌలిక సదుపాయాలు, ఏదైనా యాక్సిడెంట్ అయితే ప్రైమరీ హెల్త్ కేర్, సెకండరీ హెల్త్ కేర్, టెరిషరీ హెల్త్ కేర్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లేవు. ఇక్కడ 150 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టే డబ్బు మైనింగ్ ఉంది, కానీ మౌలిక అవసరాల కోసం డబ్బులు పెట్టట్లా. ప్రభుత్వాల చేత డబ్బులు పెట్టించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. నేను మీకు మాటిస్తున్నాను, అశోక్ రెడ్డి గారిని గెలిపించండి, డబ్బులు ఖర్చు పెట్టి మన నియోజకవర్గ అభివృద్ధికి బాధ్యత మేము తీసుకుంటాం. ఇసుక మీద 40,000 కోట్లు, సారాయి మీద 41,000 కోట్లు వాళ్ళు సొంతగా పెట్టుకున్నారు, సొంతగా దోచేశారు. పాపం ఎవరెవరినో జీవితాలు కాలిపోయినాయి, పేగులు కాలిపోయినాయి. అలాంటి కల్తీ మందు సరఫరా చేసి మా నాన్న చిన్నప్పుడు చాలాసార్లు చూసేవాడిని. కల్తీ మందు మీద దాడులు చేయడం ఎన్నోసార్లు చూశాను. చూసినప్పుడు నాకు ఒకటే అనిపించింది, కల్తీ మందుని ఇంత బాహాటంగా ప్రభుత్వం అమ్ముతుంటే ఏం చేయగలుగుతున్నాం మనం అని. ఎవడైనా సరే కల్తీ మందుని అమ్ముతున్న ఎవడైనా సరే మక్కిలు కాళ్ళు ఇరగొట్టి మనకి మోకాళ్ల మీద నడిపించి వాళ్ళకి రౌడీ షీట్ మనకి తీసుకొస్తాం వాళ్ళ మీద. జగన్ చాలా కీలకమైంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్తున్నాడు. అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు, అది ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. ఇది మీరు కొంచెం జాగ్రత్తగా వినాలి. ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి ఒక అందమైన పేరు పెట్టి దాని వెనక ముఖ్య ఉద్దేశం ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. అది ఈ ఇల్లుంది, ఆ ఇల్లుంది, దీనికి చెప్పండి ఇక్కడ ఏముండదు. ఈ రోజున యమహా ఎస్కే మోటార్స్ అనే ఒక షాప్ పెట్టారు, ఆ ఓనర్ అదృష్టాన్ని పెట్టుకున్నాడు. అలాగే ప్రవీణ్ లాడ్జ్ ఉంది, అక్కడ ఏసీ రూమ్స్ అవైలబుల్, నాన్ ఏసీ రూమ్స్ అవైలబుల్ అని చెప్తా ఉన్నారు. ఆ ఆస్తి ఓనర్ దగ్గర ఏముంటాయి? స్టాంప్ పేపర్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఏం చేస్తాడు ఒరిజినల్ డాక్యుమెంట్స్? ఈ షాప్ పెట్టాలి, బిల్డింగ్ కట్టాలి, ఏం చేస్తాడు? బ్యాంక్ వెళ్ళి ఒరిజినల్ పేపర్స్ తనఖా పెడతాడు. తనఖా పెడితే 2-3 లక్షలు ఇస్తారు. అప్పుడు ఇవన్నీ చేస్తాడు, బిల్డింగ్ పూర్తి చేస్తాడు.
ఇప్పుడు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ మీద మన భూమి మీద మనకి హక్కు లేదంట. మనకి అన్ని మన మొక్కాన ఒక జెరాక్స్ కాపీ కొడతాడంట. ఒరిజినల్స్ వాళ్ళ దగ్గర ఉంటాయంట. ఒరిజినల్స్ ప్రభుత్వం దగ్గర ఉంటాయంట. మా ఆస్తి పత్రాలతో నీకేంటి పని? ఆస్తి మాదా, మీ తాత ఇచ్చిందా, లేదంటే మా తాతలు ఇచ్చిందా? మా కష్టార్జితమా, మా పిత్రార్జితమా? రేపు పొద్దున మాగంటి సుబ్బరామరెడ్డి గారి కళ్యాణి కాంప్లెక్స్ ఉంది నెల్లూరులో. ఆస్తి డాక్యుమెంట్స్ ఆయన దగ్గర ఉండవు. జగన్ గారి దగ్గర అది నానక్రామ్ కూడా ఆఫీసులో ఉంటాయంట. ఆయన చెప్తాడు ఆ ఆస్తి మీదే ఉంచుకోవచ్చని. నువ్వెవడు చెప్పడానికి? నేనే చాలాసార్లు అవసరాలు ఉన్నప్పుడు నా ఇంటిని నేనే బ్యాంకుల్లో తనఖా పెట్టాను. రేపు పొద్దున మీ ఇంట్లో మీ ఆడబిడ్డకి పెళ్లి చేయాలా, లేదంటే బిడ్డల్ని చదివించాలా, ఏం చేస్తాం? వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్తాం, లేదంటే ఒక ఫైనాన్షియల్ దగ్గరికి వెళ్తాం, బ్యాంకు దగ్గరికి వెళ్తాం. ఇవన్నీ తనఖా పెట్టి మనం డబ్బులు తీసుకుంటాం. మన బిడ్డలు పెళ్లి చేస్తామో, బిడ్డల్ని చదివించుకుంటామో, ఏదైనా జబ్బు వస్తే వైద్యం చేయించుకుంటామో. ఇప్పుడు అవేమి ఉండవు. మీరు కనుక అన్నే రాంబాబు గారు ఎలాంటి వ్యక్తి నాకు అనవసరం. ఆయన రిప్రజెంట్ చేస్తుంది గూండాల పార్టీ, అది దోపిడీ చేసే పార్టీ. అది ఎందుకు వచ్చేశారు సుబ్బరామరెడ్డి గారు? దాష్టీకం తట్టుకోలేక వచ్చేశారు. దాష్టీకం తట్టుకోలేక పెద్ద మనిషి, ఎప్పుడు కూర్చొని ప్రేమగా పలకరించే వ్యక్తి, అండగా నిలబడే వ్యక్తి, అలాంటి వ్యక్తిని కూడా బెదిరించో ఆత్మగౌరవం ఇవ్వకపోతే ఎవడైనా ఏ పార్టీలో ఎందుకుంటాడు? ఆత్మగౌరవం ఇవ్వకపోతే ఎందుకుంటారు? ఆత్మగౌరవం ఇవ్వకపోతే ఆత్మగౌరవాన్ని చంపుకోలేక ఆయన బయటకు వచ్చేశారు. బయటకు వచ్చి ఆత్మగౌరవం ఇస్తున్న కూటమి తరఫున పోటీ చేస్తా ఉన్నారు. ఈ రోజున వారిని భారీ మెజారిటీతో గెలిపించండి. నేను సుబ్బరామరెడ్డి గారికి కూడా మనస్ఫూర్తిగా సుబ్బరామరెడ్డి మన శ్రీనివాసరెడ్డి గారికి నేను మనస్ఫూర్తిగా చేతులైతే అడుగుతున్నా. యువత నన్ను నమ్ముతారు, ఆడబిడ్డలు నమ్ముతారు. నేను ఏదో రాష్ట్రానికి ఏదో చేస్తానని నమ్ముతారు. 14లో కూడా మీ తరపున నేను ఓట్లు అడగడానికి వచ్చా, మీ తరపున ప్రచారం చేశా. ఈసారి నేను ఒకటే అడుగుతున్నా, మిమ్మల్ని అడగట్లా, ఆర్థిస్తున్నా, ప్రార్థిస్తున్నా. మిమ్మల్ని ఎంపీగా గెలిపించుకుంటాం. కానీ ఒక్క గిద్దలూరుకే కాదు, ఉమ్మడి ఒంగోలు జిల్లాకి మీరు అండగా నిలబడండి. అవసరమైతే ప్రధానమంత్రి గారితో నేను మాట్లాడతాను, కేంద్ర నాయకత్వంతో నేను మాట్లాడతాను. యువతకు ఉపాధి అవకాశాలు కావాలి, మహిళలకి వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలిగే వ్యాపార శక్తి ఉండాలి, సాధికారత ఉండాలి, రైతాంగానికి సాగునీరు ఉండాలి, తాగునీరు ఉండాలి. నేను ఒకటే కోరుకుంటున్నా, అన్ని వర్గాలకి అండగా ఉండే ప్రభుత్వం ఇది. నేను అశోక్ రెడ్డి గారిని కూడా అడుగుతా ఉన్నా, మా నాయకులు ఉండి కూడా నేను కూటమి అభ్యర్థిగా మీరు ఉంటానంటే నేను మీకు మనస్ఫూర్తిగా మీకు మద్దతు ఇవ్వడానికి వచ్చాను. నేను మిమ్మల్ని 2 చేతులెత్తి కోరుతా ఉన్నాను. యువతకి అండగా ఉండండి, రైతుకి అండగా ఉండండి, మహిళలకి బలంగా భద్రత ఇవ్వండి, సాగునీరు, తాగునీరు అవసరాల కోసం మీరు పనిచేద్దాం. నేను మీకు కష్టం వస్తే నా భుజ శక్తిని మీకు ఇస్తాను, నా కండ శక్తిని మీకు ఇస్తాను అని తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన మీ భద్రత, ఈసారి ఎన్నికలో ఒక్క తప్పు చేస్తే మీరంతా ఒక్క తప్పు మాది కాదు, ఒక్క తప్పు మళ్ళీ పొరపాటున 2019 అమ్మా నేను నాన్నలేని బిడ్డనమ్మా అంటే నమ్మదు. ఆ రోజు ఎలా వచ్చాడు ఎన్నికలకి? ఆ రోజు ఎలా వచ్చాడు? నిమిరాడు, బొగ్గలు నిమిరాడు, నాన్నలేని బిడ్డన్నాడు. ఈ రోజు ఎలా ఉంది పోస్ట్? ఇలా ఉంది, సిద్ధం, ఓటు వేయకపోతే చంపేస్తా, అట్లా ఉంది పోస్ట్. ఓటు ఎలా అడుగుతావు? 2 చేతులెత్తి నడుమొంచి అన్నా ఓటేయండి అని అడుగు. అంతేగాని ఇలా అంటే మేము ఇలా అంటాం. కూటమికి ఓటేస్తాం, కూటమికి.
ఏముంటాం మనం? ఇలా అడిగితే ఓటేస్తామా, ఇలా అడిగితే ఓటేస్తామా? దేనికి ఓటేస్తాం? రెండు చేతులు పెడితే, రెండు చేతులు నమస్కారం పెట్టి అభ్యర్థిస్తే ఓటేస్తాం. కానీ ఇలా అంటే ఓటేస్తామా మనం? ఇలా అంటే ఓటేస్తామా? అయ్యో, జగన్ ఇలా అంటే మీరందరూ ఇలా చూపించండి. ఇలా నేను ఈ దేశం కోసం చచ్చిపోతా. నా నేల, నా తెలుగు నేల, మనందరం కలిసి వెనకబడ్డ మన నేలని, మన ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్దామని తెలియజేసుకుంటూ జై టీడీపీ, జై బీజేపీ, జై జనసేన, జై హింద్.